హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫెస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్. నేను మీ సంజు సంతోష్. హలో గాయ్స్, ఈ వ్యాలంటైన్స్ డేకి మీ లవ్డ్ వన్స్ని గ్రీట్ చేయడానికి ఒక వీడియో శాంపిల్ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నా. వెంటనే చూసేయండి మరి. చూసారు కదా ఫ్రెండ్స్, బాగుంది కదా. మరి వీడియో ఎడిటింగ్ చేసేద్దామా? చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సీ హియర్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కైన్ మాస్టర్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ వీడియో కైన్ మాస్టర్ అనే యాప్లో చేయబోతున్నాను అనమాట. సో ఇన్స్టాల్ అయింది, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ క్రియేట్ న్యూ మీద ప్రెస్ చేసుకుని మీకు హారిజాంటల్గా కావాలంటే 16:9, వర్టికల్గా కావాలంటే 9:16ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఏవైతే పిక్చర్స్ కావాలో, వీడియోస్ కావాలో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాక్గ్రౌండ్ కోసం బ్లాంక్ ఏమి కాకుండా నేను ఇలా ఏదైతే కపుల్ ఉన్నారో ఆ కపుల్ యొక్క పిక్చర్నే తీసుకున్నాను. అంటే నేను ఇక్కడ హీరో ప్రభాస్ అండ్ హీరోయిన్ త్రిష యొక్క పిక్చర్ తీసుకున్నాను. మీరు మీ కపుల్ యొక్క పిక్చర్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. దీని ప్లేస్లో మీరు రీప్లేస్ చేసుకోవాలి. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు వచ్చి దీనికి మనం సెట్ చేసుకుందాం. ఫిల్టర్ పెట్టుకున్నాను. లైక్ మీకు వామ్, వివిడ్, మోనో ఇలా చాలా ఉన్నాయి. మీరు ఏది కావాలంటే అది. నేనైతే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ వచ్చేలా పెట్టాను. కలర్లో కూడా పెట్టుకోవచ్చు, అంటే మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీనికి మనం బ్లర్ పెట్టుకోవచ్చు, అంటే బ్యాక్గ్రౌండ్ మన ఇష్టం అనమాట. ఎందుకంటే దీనిపైన నేను వేరే పిక్చర్స్ వచ్చేలా పెడుతున్నాను కాబట్టి బ్యాక్గ్రౌండ్ మనకి బ్లర్ పెట్టుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది, నీట్గా ఉంటుంది, వీడియోకి బాగుంటుంది అనిపిస్తే మీరు ఇక్కడ మొజాయిక్ అని చూపించాను కదా ఫస్ట్, అది యూజ్ చేసుకుని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఈ ఫోటోకి అడ్జస్ట్మెంట్స్ చేసుకొని కలర్ అవి పెంచుకోవచ్చు. అలాగే ఇప్పుడు చూడండి, నేను ఈ ఫిల్టర్ని యూజ్ చేశాను, దానికి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా చాలా ఉన్నాయి, హైలైట్స్ అని, అలాగే మీకు బ్రైట్నెస్ అని, కాంట్రాస్ట్ అని. సో అవి ఒక్కొక్కటి అడ్జస్ట్ చేసుకుని మనకి ఇది ఇక్కడ మన క్రియేటివిటీ అనమాట. మనకి ఏది ఎంత కావాలనుకుంటే దాన్ని బట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి నేను దీనికి మొజాయిక్ అనేది బ్లర్ పెట్టాను అనమాట. సో బ్లర్ బాగుంటుంది అనిపించింది. ఇంతకుముందు చాలా వీడియోస్కి నేను ఇలాగే పెట్టాను. కొన్నిటికి సెట్ అవుతుంది, కొన్నిటికి బాగుంటుంది. సో దీనికి సెట్ అవుతుందా లేదా అని చూస్తున్నాను. సో మొజాయిక్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి మొజాయిక్ పెట్టిన తర్వాత మళ్ళీ తీసేసాను. చాలా బ్లర్ వచ్చేసింది, ఫేసెస్ తెలియట్లేదని చెప్పి లైట్గా బ్లర్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఇండివిజువల్ పిక్స్ అనేవి యాడ్ చేశాను. ప్రభాస్ది అలాగే త్రిషాది సపరేట్ పిక్స్ నేను గూగుల్లోంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ ప్లేస్లో మీ కపుల్ పిక్స్ అనేవి మీరు ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా సపరేట్గా పిక్స్ తీసుకుని వీటిని క్రాప్ చేసి మాస్క్ పెట్టుకున్నాను. మాస్క్ అంటే ఇక్కడ చూసారు కదా, వెనకతల వీటి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఓవెల్ షేప్లో వచ్చేలా పెట్టుకున్నాను అనమాట. అక్కడ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే సర్కిల్ ఉంటుంది, రెక్టాంగిల్ ఉంటుంది, ట్రయాంగిల్ ఉంటుంది, రాంబస్ ఉంటుంది, అలాగే స్టార్ షేప్ ఉంటుంది. మీకు ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ పిక్చర్కి వచ్చి, హీరో పిక్చర్కి వచ్చేసి నేను ఓవెల్ షేప్ పెట్టాను. హీరోయిన్ పిక్చర్కి వచ్చేసి నేను సర్కిల్ పెట్టాను. నాకు అనిపించింది రెండిటికి సెట్ అవ్వలేదని, రెండు ఒకేలా ఉంటే బాగుంటుంది కదా. సో నేను అందుకే ఏం సెట్ అవుతుందా రెండిటికి అని చెప్పి నేను చెక్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఈ షేప్స్ అన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో నాకు అనిపించింది ఈ రెండిటికి వచ్చేసి ఈ సేమ్ ఏదైతే ఇప్పుడు పెట్టాను కదా రెక్టాంగిల్ షేప్లో ఎడ్జెస్లో వచ్చి షార్ప్నెస్ లేకుండా సాఫ్ట్ ఎడ్జెస్ వచ్చాయి కదా, సో అలా వచ్చేలా పెట్టుకున్నాను, రెండిటికి సెట్ అయ్యేలాగా. ఓకే, చూసారు కదా, ఇలా సెట్ చేశాను.
ఇప్పుడు వీటిని కరెక్ట్ ప్లేస్లో 2 ఇంచుమించు ఒకే గ్యాప్లో వచ్చేలాగా నేను సెట్ చేస్తున్నాను. ఓకే, నేను ఇప్పుడు వీటిని సెట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి వీటికి యానిమేషన్స్ పెడుతున్నాను. ఇన్ యానిమేషన్ అండ్ అవుట్ అనమాట. ఇన్ అంటే మనకి ఫోటో ఏ విధంగా మనకి స్క్రీన్ మీదకి రావాలి, వీడియోలోకి రావాలి అని చెప్పి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఉంటాయి. పాపప్ అని ఇప్పుడు చూసారు. ఇప్పుడు నేను పెట్టింది పాప్ అనమాట. అంటే లోపల నుంచి ఇలా వీడియో పైకి ఇలా వస్తుంది కదా పాప్ అయ్యి, సో అది పాప్ అనమాట. ఇంకా బ్లింక్ అని ఇలా చాలా ఉన్నాయి చూసారు కదా. ఓవరాల్ యానిమేషన్ అంటే అది ఆ ఫోటో ఉన్నంతసేపు మనకి ఎలా ఉండాలని. అవుట్ యానిమేషన్ అంటే ఫోటో వెళ్ళిపోతున్నప్పుడు మనకి ఏ విధంగా అవుట్ వెళ్ళిపోవాలి అని చెప్పనమాట. సో నేను రెండిటికి వచ్చేసి పాపే తీసుకున్నాను ఇన్ యానిమేషన్. అవుట్ యానిమేషన్ వచ్చి స్లైడ్ డౌన్ చూసారు కదా, కిందకు వెళ్ళాయి ఫొటోస్ 2 వెళ్ళిపోతున్నప్పుడు, అది అవుట్ యానిమేషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి నేను స్టిక్కర్స్లోకి వెళ్ళి ఈ లవ్ సింబల్ స్టిక్కర్ తీసుకున్నాను. వీళ్ళిద్దరూ లవ్లీ కపుల్ అని మెన్షన్ చేస్తున్నట్టు మధ్యలో లవ్ హార్ట్ షేప్ అనేది పెట్టాను. సో మధ్యలో ఉన్న ఈ లవ్ హార్ట్ అనేది హార్ట్ లాగా బీట్ చేస్తుంది అని చెప్పడానికి యానిమేషన్ పెట్టానండి. సో చూసారు కదా, దీనికి ఓవరాల్ యానిమేషన్ వచ్చేసి బ్లింక్ షో అని ఉంది, అది పెట్టాను. సో అందుకనే బ్లింక్ అవుతుందన్నమాట. సో ఇక్కడతో మనకి వీడియోలో 2 పార్ట్స్ కంప్లీట్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ ఒకటి, ఇండివిజువల్ పిక్స్, హార్ట్ బీట్ పెట్టాం కదా, 2 స్టెప్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి మనం థర్డ్ స్టెప్కి వెళ్దాం. ఈ థర్డ్ స్టెప్ ఏంటంటే మళ్ళీ హార్ట్ షేప్ తీసుకున్నాను. సో ఈ హార్ట్ షేప్లో కపుల్ పిక్చర్ మళ్ళీ ఇంకొకటి వచ్చేలా సెట్ చేయబోతున్నాను అనమాట. సో ఈ ఫోటోకి వచ్చేసి మనం బ్లెండ్ చేస్తున్నాను హార్ట్ షేప్లోకి. హార్ట్ షేప్ తీసుకున్నాను కదా, ఆ హార్ట్ షేప్లో ఆ పిక్చర్ వచ్చేలాగనమాట. ఏం లేదండి, పిక్చర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సైడ్ ఇవి వచ్చాయి కదా, ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్, వాటిలోకి వెళ్ళి బ్లెండింగ్లోకి వెళ్తే స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో అది ఆ హార్ట్లో మనకి ఆ ఫోటో అనేది ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఇందాకట్లాగే ఫిల్టర్ పెట్టి దానికి ఏ కలర్ హార్ట్ షేప్లో మనకి ఆ ఫోటో క్లియర్గా కనబడాలని చెప్పి సెట్టింగ్స్ పెడుతున్నాను అనమాట. ఫిల్టర్స్ అన్నీ అడ్జస్ట్ చేస్తున్నాను, అడ్జస్ట్మెంట్ పెట్టి అది బాగా కనిపించేలా చూపిస్తున్నాను. నెక్స్ట్ చూసారు కదా, అడ్జస్ట్మెంట్స్ చేసేసి కొంచెం వైట్ వచ్చేలా, ఐ మీన్ ఫేసెస్ క్లియర్గా మనకి ఆ హార్ట్ షేప్లోంచి కనిపించేలా పెట్టాను అనమాట. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం మనం. ఇలా పెట్టాను కదా, ఇలా పెట్టిన తర్వాత మనం విష్ చేయాలి కదా. సో హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పి నేను గ్రీట్ చేద్దామని టెక్స్ట్ పెడదామని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే ఈ హార్ట్ షేప్ అనేది ఫోటో అనేది చిన్నదైపోయింది అనిపించింది, ఇంకొంచెం పెద్ద చేస్తున్నాను. ఇక్కడ నేనేమనుకున్నానంటే హీరోయిన్ ఫేస్ వచ్చి హాఫే వచ్చింది కదా. సో నా ఉద్దేశం ఏంటంటే ఇంకొంచెం పెద్ద చేయడానికి అవుతుందేమో అని సెట్ చేస్తున్నాను, కాకపోతే సెట్ అవ్వలేదు. మనకి ఫోటో వచ్చి పెద్దగా రెక్టాంగిల్ షేప్లో ఉంటే మనకి బాగా సెట్ అవుతుంది. కానీ ఇది ఫోటోయే మనకి చిన్నది కాబట్టి అంత ఈజీగా సెట్ అవ్వలేదు. సో నో ప్రాబ్లం, మన ఫొటోస్కి బాగానే సెట్ అవుతాయి. ఇది గూగుల్లోంచి తీసిన చిన్న ఈ పిక్చర్ కాబట్టి మనకు సెట్ అవ్వలేదు. సో నో ప్రాబ్లం, ఎలా ఉంటే అలా ఉంచేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటోని కొంచెం పెద్ద చేసి పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనమాట. సేమ్ అదే పిక్చర్ తీసుకొని నేను పెద్దగా పెడుతున్నాను. సో ఆ థర్డ్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఫోర్త్ స్టెప్ అనమాట. సో టెక్స్ట్ పెడతానని చెప్పాను కదా, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పి. సో ఈ పిక్చర్ ఎట్ లాస్ట్ వచ్చేలాగా నేను పిక్చర్ పెద్దగా చూపిస్తున్నాను క్లియర్గా. ఇందాక హార్ట్ షేప్లో పెట్టాను కదా, ఇప్పుడు సపరేట్గా ఫుల్ కపుల్ పిక్ అనేది పెడుతున్నాను. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ సింబల్ ఉంది చూసారా, ఆ సింబల్ని పట్టుకుని కిందన 2 యారో మార్క్స్లా కనిపిస్తుంది కదా డౌన్ రైట్ సైడ్లో, దాన్ని పట్టుకుని మనం అటు ఇటు తిప్పితే అది జస్ట్ మనకి అటు ఇటు వెళ్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం కరెక్ట్ ప్లేస్లో సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం టెక్స్ట్లోకి వెళ్ళాలి. టెక్స్ట్లోకి వెళ్ళినప్పుడు ఇది ఇలా వస్తుంది కదా కీబోర్డ్, మనం దాన్ని ఏదైతే మనకి మెసేజ్ పెట్టాలనుకున్నామో అది ఎంటర్ చేసి కలర్ సెట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హ్యాపీ పెట్టాను, నెక్స్ట్ వ్యాలంటైన్స్ అండ్ దెన్ డే పెడతాను. వీటికి కూడా మనం ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసారా, నేను దీనికి
కలర్ కూడా సెట్ చేస్తున్నాను. దీనికి అవుట్లైన్ వచ్చేసి బ్లాక్ కలర్ పెట్టి కొంచెం పెద్దగా చేస్తున్నాను. అంటే ఆ లెటర్ చుట్టూరు అవుట్లైన్ ఏదైతే బ్లాక్ కలర్ ఉందో అది కొంచెం పెద్దగా వచ్చేలా సెట్ చేస్తున్నాను అనమాట. సో దట్ మనకి టెక్స్ట్ అనేది బాగా ఎలివేట్ అవుతుందని చెప్పి. అండ్ దెన్ గ్లో పెడుతున్నాను. గ్లో వచ్చి ఎల్లో కలర్ చూస్ చేస్తే బాగుంటుంది. ఎల్లో కలర్ పెట్టి నేను గ్లో పెట్టాను అనమాట. సో నాకు అనిపించింది వ్యాలంటైన్స్ ఒక్కటి రెడ్ కలర్లో ఉండి మిగతా 2 వేరే కలర్లో ఉంటే బాగుంటుందేమో అనిపించింది. సో నేను అందుకే వాటి కలర్ మార్చేస్తున్నాను అనమాట. ఏం లేదండి, టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సైడ్ని ఇలా వస్తాయి, ఎడిట్, ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, అక్కడే కలర్ కూడా ఉంటుంది. సో మనకు ప్రతిదాన్ని ఏది క్లిక్ చేసినా సరే సేమ్ ఇవే వస్తాయి. కాకపోతే టెక్స్ట్లో కొంచెం మారుతాయి. ఈ అవుట్లైన్, గ్లో, బార్డర్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో మనకి ఏ పిక్చర్ క్లిక్ చేసినా, ఏ టెక్స్ట్ క్లిక్ చేసినా ఇవే వస్తాయి. సో అందులో మనం అన్నీ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలన్నమాట. సో వ్యాలంటైన్స్కి నేను రెడ్ కలర్ పెట్టాను. హ్యాపీకి అండ్ డేకి బ్లూ కలర్ పెట్టి గ్లో వచ్చి ఎల్లో కలర్ వచ్చేలా పెట్టాను. వ్యాలంటైన్స్కి వచ్చేసి గ్లో వచ్చేసి వైట్ కలర్ వచ్చేలా పెట్టాను. సో వ్యాలంటైన్స్ అనేది హైలైట్ అవ్వడానికి నేను బ్యాక్గ్రౌండ్ వచ్చి పింక్ కలర్ పెట్టాను. సో ఓవరాల్గా ఇప్పుడు వీడియో ఎలా వచ్చింది అనేది చెక్ చేస్తున్నాను. చూసారా ఇలా వచ్చింది. ఇది జస్ట్ సింపుల్ గ్రీట్ చేయడానికి అని చెప్పి చిన్న ఒక 40-50 సెకండ్స్ వీడియో అనమాట. ఇది మీ లవ్డ్ వన్స్ని సర్ప్రైజ్ చేస్తూ సర్ప్రైజ్ వీడియో కింద పంపించవచ్చు, లేదా మీ వ్యాలంటైన్స్ గ్రీటింగ్స్ని తెలియజేస్తూ మీరు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవచ్చు. ఎనీథింగ్ మీ ఇష్టం అనమాట. సో ఇలాగే మనం పెద్ద పెద్ద వీడియోస్ కూడా చేసుకోవచ్చు, లాంగ్ వీడియోస్ కూడా చేసుకోవచ్చు, ఫుల్ లెంత్ సాంగ్ చేసుకోవచ్చు, మూవీ సాంగ్స్, మీకు ఇష్టమైన మూవీ సాంగ్స్ ఏవైనా పెట్టుకొని చేసుకోవచ్చు, అలా అనమాట. సో ఫస్ట్లో బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో పెట్టాం కదా, ఆ ఫోటో వచ్చి నాకు స్టార్టింగ్ పెద్దగా ఉంది కదా, సో అలా ఎండింగ్ వచ్చేసరికి జూమ్ ఇన్ అయ్యేలా పెడదామని నాకు అనిపించింది. అంటే నేను ఇంతకుముందు చేసిన చాలా వీడియోస్లో అలాగే పెట్టాను, బాగా వర్కౌట్ అయింది, వీడియో చాలా బాగా వచ్చిందనమాట. ఇక్కడ కూడా అలా సెట్ చేద్దాం అనిపించింది. ఇది జస్ట్ క్రియేటివిటీ అనమాట, ఏం లేదు. ఇలా పెడదాము, ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపించినప్పుడు అలా పెట్టేసుకోవడమే. అప్పుడు ఏంటంటే మనకి బాగా వస్తే ఓకే, నో ప్రాబ్లం, రాకపోతే అది వదిలేసి ఇంకోలా ఆలోచించుకుని పెట్టుకోవాలన్నమాట. అందుకే ఇది జస్ట్ క్రియేటివిటీ అని చెప్పాను. సో మన థాట్ ప్రాసెస్ బట్టి వీడియో ఎలా చేయాలి అనేది ఉంటుందన్నమాట. ఇదైతే జస్ట్ సింపుల్గా నాకు ఇలా అనిపించింది వీడియో చేస్తున్నప్పుడు, జస్ట్ అలా చేసేసాను. మీ థాట్ ప్రాసెస్ బట్టి మీరు వీడియో చేయొచ్చు అనమాట. సో నేనైతే ఫుల్గా ఇక్కడ కైన్ మాస్టర్ యాప్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, నెక్స్ట్ వీడియోలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెడతాను. సో ఇంత వీడియో చేసినా సరే నాకు ఏదో తక్కువైంది అనిపించింది. సో అందుకని ఈ కైన్ మాస్టర్లో ఇచ్చిన వీడియో అసెట్స్లోంచి ఈ హార్ట్ షేప్స్ అనేది నేను డౌన్లోడ్ చేసుకున్నాను. లవ్ అని కొట్టాను, నాకు వచ్చే ఏమో నచ్చలేదు. సో హార్ట్ అని కొట్టగానే ఈ వీడియోస్ వచ్చాయి, డౌన్లోడ్ చేసి వీటిని పెడుతున్నాను అనమాట. ఏం లేదు, మీడియాలోకి వెళ్ళి లేయర్స్లోకి వెళ్ళి అండ్ దెన్ మీరు అక్కడ వీడియో అసెట్స్ అని కొడితే ఈ వీడియోస్ మనం డౌన్లోడ్ చేసినవి కనిపిస్తాయి. వాటిని ఎక్కడ కావాలంటే, ఏ వీడియోలో ఏ పార్ట్లో కావాలంటే ఆ పార్ట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. నేను వచ్చి స్టార్టింగ్లో పెడుతున్నాను. చూసారు కదా హార్ట్ షేప్స్ ఎలా వస్తున్నాయో. మనకి వీడియో అసెట్స్ అనేవి యూజ్ చేస్తే చాలా బాగా వస్తాయండి వీడియోస్. చూసారా హార్ట్ షేప్స్ పైకి వెళ్తున్నట్టు వచ్చింది, ఎంత బాగా వచ్చిందో. మనకి ఓవరాల్ వీడియో మొత్తం పెట్టుకోవచ్చు, కానీ నాకు అనిపించింది వీడియో మొత్తం పెడితే మొత్తం క్లమ్జీగా అనిపిస్తుంది అని చెప్పి అక్కడక్కడ మెయిన్ పార్ట్స్ దగ్గరే నేను పెట్టాను అనమాట. ఇక్కడ కూడా నాకు అలా పెడితే బాగుంది అనిపించింది. ఇందాక హార్ట్ షేప్ కనిపించింది కదా డౌన్లోడ్ చేసిన వాటిలో, అది ఇక్కడ మనకు ఆల్రెడీ మనం హార్ట్ ఇక్కడ పెట్టాం కదా, లవ్ సింబల్ అనేది. సో దాని దగ్గర ఆ హార్ట్ సింబల్ అనేది పెడితే బాగుంటుందేమో అనిపించింది. సో అందుకని నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను. ఇందులో ఉన్నవన్నీ యూజ్ చేసుకుని మనం చేయొచ్చండి, కానీ ఉన్నవన్నీ యూజ్ చేసి ఎలా పడితే అలా చేస్తే అంత లుక్ ఉండదు. సింపుల్గా ఉండేలా చేసుకోవాలి. సో నేను ఇక్కడ నెక్స్ట్ మనకి హార్ట్ షేప్లో పిక్చర్ వచ్చింది కదా, దాని దగ్గర ఈ హార్ట్ సింబల్ని పెడుతున్నానండి. ఈ వీడియో వచ్చేసి మనకి జస్ట్ బూమ్ లాగా ఆ హార్ట్ అనేది బర్స్ట్ అవుతుందన్నమాట. సో ఫోటో నుంచి అలా వచ్చేలా నేను సెట్ చేస్తున్నాను. ఏం లేదు, దాని దగ్గర వచ్చేలాగే మనం జస్ట్ బ్లెండ్ చేస్తే ఆ వీడియో పెడితే సరిపోతుంది. అండ్ దెన్ మిగతా వీడియో కంటిన్యూ అవుతుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎప్పుడు చేసే వాళ్ళకి పెద్ద కష్టం అనిపించదు, కొత్త వాళ్ళకి కొంచెం ఇదిగా అనిపిస్తుంది. మీరు జస్ట్ జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేసి
1 or 2 టైమ్స్ చేస్తే మీకు అలవాటు అయిపోతుంది. చాలా సింపుల్ అని అనిపిస్తుంది కూడా. సో ఇదే థాట్ ప్రాసెస్ని యూస్ చేసుకుని మీరు డిఫరెంట్ లాంగ్ వీడియోస్ కూడా మీరు చేసుకోవచ్చు. నేను వచ్చి నెక్స్ట్ ఈ వీడియోని డౌన్లోడ్ చేస్తున్నాను. కంప్లీట్ అయిపోయింది. 4Kలో డౌన్లోడ్ చేస్తున్నాను. సో కైన్ మాస్టర్ గురించి నెక్స్ట్ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఎట్ లాస్ట్ మనకి వీడియో అయితే ఇలా వచ్చిందనమాట. సో మంచి లవ్ సాంగ్ ఏవైనా పెట్టుకుంటే దీనికి చాలా బాగుంటుంది. కానీ నేను యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల నేను జస్ట్ యూట్యూబ్లో ఉన్న సాంగ్స్తోనే సరిపెట్టేశాను. మీరైతే మంచి లవ్ సాంగ్ పెట్టుకోండి, చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలు మీకు ఏ పాటలో అయినా ఎక్కడైనా ఏమైనా అర్థం కాకపోతే అన్డౌటెడ్గా నాకు జస్ట్ ఒక చిన్న కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ కామెంట్కి రిప్లై ఇస్తాను. సో ఇక్కడ ఏంటంటే నేను వీడియో లెంత్ పెద్దదైపోతుంది అన్న రీజన్ వల్ల కొంచెం ఫాస్ట్గా చెప్పేశాను. సో మీకు ఇంకెవరికైనా స్లోగా వినాలి అని అనుకుంటే మీరు వీడియో చూస్తున్నప్పుడు పైన రైట్ సైడ్ టాప్లో సెట్టింగ్స్ ఉంటాయి కదా, అందులోకి వెళ్ళి ప్లేబ్యాక్ స్పీడ్ వచ్చేసి ఉంటుంది కదా, అందులో మీరు తగ్గించుకోండి కొంచెం 0.5 లేదా 0.25 0.75 అలా పెట్టుకుంటే మీరు నా వీడియోని ఇంకా స్లోగా చూడొచ్చు అనమాట. దాన్ని బట్టి మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అలా చూసిన తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఇలాంటి వీడియోస్ లైక్ వీడియో ఎడిటింగ్ వీడియోస్, అలాగే టెక్ వీడియోస్ అండ్ కుకింగ్ వీడియోస్, నా వ్లాగ్స్ ఇలాంటివన్నీ ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ ఫెస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.